నామదిలో ఉన్న కోరిక ఒక అద్భుతమైన పాట. రాజేశ్వరరావు గారు స్వరబద్ధం చేశారు, ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ అందించారు. ఈ పాటని ఇప్పుడు మన ముందు తీసుకురాబోతున్నారు రఘునందన్ గారు, అలాగే శ్రీమతి ఆమని గారు. విన్నవించుకోన చిన్న కోరిక అంటూ ఒక శ్రావ్యత, ఒక పరిమళం వెదజల్లినటువంటి నాటి నేటి భద్రగీతం ఇది. మరి అనేక పాటలు, మంచి మంచి పాటలు అందిస్తుంది శృతుల యాడ్స్. ఎప్పుడు కార్యక్రమం చేసినా కూడా ఒక విశిష్టత, ఒక వైభవం, ఒక ప్రాభవం. దట్ ఈస్ ఆల్ ది క్రెడిట్ గోస్ టు అవర్ ఆమని గారు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి జయవస్తు. చప్పట్లు ఒకసారి బాగా. హలో, రఘునందన్ గారు ఇక్కడ స్టేట్ కల్చరల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు రవీంద్ర భారతి ఆఫీస్లో. వీరు అసిస్టెంట్ డైరెక్టర్గా. వారు బేసికలీ వారు క్లాసికల్ సింగర్. అంటే ఎలా ఉన్నా క్లాసికల్ అనేది నేర్చుకోవడం చాలా కష్టం, అదృష్టం ఉంటేనే కష్టమైనా నేర్చుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ అవకాశం కల్పించినందుకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు. క్లాసికల్ సింగర్స్ వాయిస్ మీకు తెలుసు, బాలమురళీకృష్ణ వాయిస్ వాళ్ళలాగా. కానీ వారు ఇంత బిజీలో ఉండి పాటలు పాడే ఫ్యాషన్తో అలా టైం తీసుకొని మా కార్యక్రమం పెట్టినప్పుడల్లా వచ్చి ఒక 2 పాటలు, ఒక పాట అలా పాడతారు. వారి గట్టిగా చెప్పట్లంటే అసిస్టెంట్ డైరెక్టర్ రఘునందన్ గారికి ఒకసారి, మా ఆమని అక్కయ్య గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. వారికి త్వరలోనే పద్మశ్రీ రావాలని నేను భగవంతుడా, నేను ఆ కళలో కూడా ఊహించను. మీరందరూ అభిమానించే అభిమానమే నాకు అన్ని అవార్డ్స్. థ్యాంక్ యూ. విన్నవించుకోనా చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక. విన్నవించుకోనా చిన్న కోరిక. నల్లని నీ కురులలో తెల్లని సిరి మల్లెనై, నల్లని నీ కురులలో తెల్లని సిరి మల్లెనై, పరిమళాలు చిలుకుతూ నే పరవశించిపోనా. విన్నవించుకోనా చిన్న కోరిక. పెదవిపై చెలరేగిన ఒక పాటనై, తీయని
పెదవిపై చెలరేగిన ఒక పాటనై అందరాని నీలిని అంచులందుకోనా విన్నవించుకోనా చిన్న కోరిక. విన్నవించుకోనా చిన్న కోరిక. ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్న కోరిక. థ్యాంక్ యూ.